భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు నియంత్రణ రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేశాయి. ఈ ఒప్పందాలు వివిధ సమయాల్లో వాటిలో కొన్ని మాత్రమే గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. అయితే శాంతి కోసమని కుదుర్చుకుంటున్న ఒప్పందాలను పాకిస్తాన్ తుంగలో తొక్కుతుంది. భారత్ చూపే శాంతి హస్తాన్ని, సహనాన్ని చేతగానితనంగా భావించి దుందుడుకు చర్యలకైతే పాల్పడుతూనే ఉంది. 1949లో తొలి ఒప్పందం నుంచి నేటి ఆపరేషన్ సింధూర్ వరకు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత్ పాక్ మధ్య జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు, వాటి ఉల్లంఘన ఒక్కసారి చూద్దాం. జనవరి 1, 1949 కాశ్మీర్ విషయంలో 1947-48లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. తర్వాత ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ఈ యొక్క ఒప్పందం కుదిరింది. దీని ఫలితంగానే జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖను ఏర్పాటైంది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కాల్పులను నిలిపివేయడానికి అంగీకరించాయి. ఇక మధ్యవర్తులు వచ్చేసి ఐక్యరాజ్య సమితి, కాసా, యునైటెడ్ నేషన్స్, ఇండియా అండ్ పాకిస్తాన్. నాయకులు వచ్చేసేమో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్. ఇక 1960లో ఈ ఒప్పందానికి ఉల్లంఘనలు జరగడం ప్రారంభమైంది. అవి తారాస్థాయికి చేరుకోవడంతో 1965 యుద్ధం ప్రారంభమైంది. ఇక 1972 సిమ్లా ఒప్పందం, 1972 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇది నియంత్రణ రేఖను మరింత స్పష్టం చేయడంతో పాటు రెండు దేశాల సరిహద్దు వెంబడి శాంతిని కాపాడడానికి అంగీకరించాయి. ఈ ఒప్పందం ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి అని రెండు దేశాల నేతలు అంగీకారానికి వచ్చారు. ఇక ఈ ఒప్పందం ద్వైపాక్షికం కావడంతో మధ్యవర్తులు ఎవరు కూడా ఈ ఒప్పందానికి లేరు. అప్పటి నాయకులు వచ్చేసి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ. 1980 చివరిలో కాశ్మీర్ లో ఉగ్రవాదం పెరగడంతో ఈ ఒప్పందానికి ఉల్లంఘనలు జరిగాయి. 1999లో పాకిస్తాన్ సైనికులు ముజాహిద్దీన్ ఉగ్రవాదులు కార్గిల్ లోని సైనిక పోస్టులను ఆక్రమించుకోవడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. దీనిని భారత్ యుద్ధంగానే పరిగణించింది. ఇక తర్వాత 2003 కాల్పుల విరామణ ఒప్పందం, నవంబర్ 26, 2003 కార్గిల్ యుద్ధం తర్వాత కుదిరిన ఒప్పందం. ఇది రెండు దేశాల సైనిక డైరెక్టర్ జనరల్ల మధ్య చర్చల ద్వారా ఏర్పాటైంది. ద్వైపాక్షికంగా జరిగింది. భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, పాకిస్తాన్ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్, వీరిద్దరు కూడా అప్పటి నాయకులు. ఇక నవంబర్ 26, 2008 ముంబైపై జరిగిన ఉగ్ర దాడితో పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో ఎల్ఓసి వెంబడి మళ్లీ కాల్పులు పెరిగాయి. ఇక 2021 కాల్పుల విరామణ ఒప్పందం, ఫిబ్రవరి 25, 2021 2003 ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో ఈ యొక్క ఒప్పందం కుదిరింది. ఎల్ఓసి వెంబడి పెరిగిన ఉద్రిక్తలను తగ్గించడమే లక్ష్యంగా రెండు దేశాలు ముందుకు వచ్చాయి. ఇక ఆ యొక్క ఒప్పందాలకు మధ్యవర్తులుగా ఎవరు లేరు. నాయకులు వచ్చేసేమో భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ ఒప్పందాన్ని కూడా 2023లో పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇక 2025 మే 10 కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో భారత్ పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాదుల స్థావరాలను డ్రోన్లు, రఫేల్ జెట్లతో నేలమట్టం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ డ్రోన్ మిసైళ్లతో దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి తక్షణ కాల్పుల విరామణకు ఒప్పందం అయితే జరిగింది.